జూలై అప్రైజింగ్ తర్వాత ఏర్పడిన ఈ ఇంకులాబ్ మంచ్ ఇది ఎలా రైట్ వింగ్ రెవల్యూషనరీ గ్రూప్గా ట్రాన్స్ఫార్మ్ అయింది అసలు? అంటే ఒకటి రైట్ వింగ్ గ్రూప్స్కి కొన్ని రోజులు ఖాళీదా జియా వెనకాల తిరిగారు. ఖాళీదా జియా వెనకాల పవర్లో లేదు కాబట్టి ఏదో యూనస్ వచ్చాడు, వీళ్ళ వెనకాల వీళ్ళతో లింక్ అవ్వారు. ఈ ఆందోళనకారులు ఎవరైతే అధికారంలో నడిపిస్తున్నారో వాళ్ళకి ఎవరో కావాలి కదా. సో భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. జమాతీ ఇస్లామీస్ అలాంటి వాళ్ళు, రైట్ వింగ్ వాళ్ళు, పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి. సో ఇది కన్వీనియంట్గా ఉన్నాయి, పెట్టుకున్నారు. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది చెప్పలేదు. ఏదో ర్యాలీ చేశారు, 2 లక్షల మంది వచ్చారు, 3 లక్షల మంది వచ్చారు అంటే అది పెద్ద మనం అది ఆలోచించక్కర్లేదు. ర్యాలీస్ అన్ని చోట్ల సక్సెస్ఫుల్గా ఉంటాయి. రైట్ వింగ్తో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలా అయినా వేరు. రైట్ వింగ్ అక్కడ పాకిస్తాన్తో సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఇది ఎంతవరకు వెళ్తుంది చెప్పలేదు. మనం ఇవన్నీ ఒకటి వెనకాల జ్ఞాపకం పెట్టుకోవాలి. తాలిబాన్ ఎంతో దగ్గర, తాలిబాన్ గవర్నమెంట్ పాకిస్తాన్ ఇప్పుడు వ్యతిరేకం అయిపోయింది కదా. వాణిజ్య కూడా లేదా, వాళ్ళిద్దరి మధ్యన బోర్డర్ సీల్ చేశారు. ఏ మలుపు తిరుగుతుంది, ఎలా వస్తుంది మనం చెప్పదా. భారతదేశం పనిచేసుకుంటా భారతదేశం ఏముంటుంది, ఎప్పుడు బంగ్లాదేశ్తో మాకు మంచి సంబంధాలు కావాలి అంటాం. ఎవరు ఉండేనా మాకు మంచి సంబంధాలు కావాలి, చాలా డిప్లొమాటిక్గా చాలా కేర్ఫుల్గా మాట్లాడు. భారతదేశం ఖాళీదా జియా మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనుకోవట్లేదు. ఖాళీదా జియా కాదు, ఈ షేక్ హసీనా వస్తుంది అనుకోవట్లేదు. ఖాళీదా జియా రావచ్చు. ఖాళీదా జియా వస్తే హసీనాకు కూడా పర్వాలేదు వీళ్ళకంటే. సో ఎలాంటి పరిణామాలు వస్తాయో మనం అప్పుడే చెప్పాలి. కానీ తప్పకుండా అవుతుంది. ఈ హాదీ ఎక్స్ట్రీమ్ స్పీచెస్ ఏవైతే ఉన్నాయో అవి రాయిట్స్ని ఇంకా ఎక్కువ ఫ్యూల్డ్ చేశాయంటారా? చెప్పలేదు. అతను ఎక్స్ట్రీమ్ స్పీచెస్ గురించి ఎవరు చంపిస్తారు, ఎవరు చేయి ఉంటుంది, దొరుకుతారా, చాలా ఇది ఒక ఎక్స్ప్లోజివ్ మ్యాటర్. అది ఎవరు చేయగలపడతాది, ఎవరు వెనకాల ఉన్నట్టుగా చూపెడతారు, వాటి సాగు ఎవరికి ఉపయోగం, వాటి సాగు ఎవరు మీద వస్తారు, ఇవన్నీ ఇంకా అప్పుడే చెప్పరా. కొంతమంది చెప్తున్నారు ఈ జమాతే ఇస్లామీ లాంటి ఈ అదర్ ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కూడా కనెక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని కూడా చెప్తున్నారు. ఎవరో చంపిన వాళ్ళ చూడచ్చు. ఇంకా మనమేం చెప్పలేం లోపల ఏం జరుగుతుంది. మనకి జమాతీ ఇస్లాం వాళ్ళే గవర్నమెంట్లోకి వచ్చేస్తారా, వాళ్ళే గవర్నమెంట్లోకి రావడానికి ప్రయత్నం చేస్తారు, ఇంకా ఏం చెప్పలేం. అవన్నీ మెల్లిగా బయటకు వస్తాయి, టైం పడుతుంది. ఈ షాక్లో ఉన్నారు, ఇంత పెద్ద లీడర్ చచ్చిపోవటం. సో కొన్ని రోజుల వరకు అది ఉంటుంది. తర్వాత మిగతా యాక్టర్స్ ఎవరెవరు ఉన్నారో బయటకు వస్తారు. బంగ్లాదేశ్లో అసలు ఎందుకు సార్ యాంటీ ఇండియా ఫీలింగ్స్ ఎక్కువ ఇక్కడ? అది తప్పదు మనకి, ఎందుకంటే హిస్టరీ కూడా మర్చిపోలేం కదా. హిస్టరీ ఎప్పటి వరకు కొత్త దేశాలు వచ్చాయి, 1947 వరకు ఇప్పుడున్న బంగ్లాదేశ్, ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్ కలిసి ఉండే బెంగాల్ ప్రావిన్స్గా బ్రిటిష్కి చాలా ట్రబుల్సమ్ ప్లేస్ అయిపోయింది భారతదేశం. అప్పుడు మహాత్మా గాంధీకి ఫ్రీడమ్ స్ట్రగుల్లో బ్రిటిష్ వాళ్ళని ఎంకరేజ్ చేశారు. అక్కడ ఉన్న మైనారిటీని ఈస్ట్ బెంగాల్ అంటారు, ఇది వెస్ట్ బెంగాల్, అది ఈస్ట్ బెంగాల్. వాళ్ళు వేరే రాష్ట్రాలు చేశారు, అప్పుడు బ్రిటిష్ టైంలో ఎలా వీక్ చేయాలి అని వాళ్ళు చాలా వైలెంట్గా తయారయ్యారు బ్రిటిష్ టైంలో. సో ఆ హిస్టరీ అంతా ఉన్నది. చాలామందికి పాజిటివ్గా ఉంటారు భారతదేశం అంటే 80%, కానీ 15-20% వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. అది ఎలాగో తగ్గదు. పాకిస్తాన్ కూడా రెచ్చగొడతా ఉంటుంది, వాళ్ళ లోకల్ పాలిటిక్స్ అలాగ ఉన్నాయి. సో ఆ హిస్టరీ కూడా నేను ఇందాక 47 వెనకాల కూడా వెళ్ళి చూస్తే అక్కడ చాలా ఒపోజిషన్ వచ్చింది, చాలా రైట్స్ జరిగినాయి, హిందూ ముస్లిమ్స్ మధ్యన చాలా మంది చచ్చిపోయారు. ఏం తక్కువ అరాచకం లేదు అక్కడ. పంజాబ్లో ఎంత జరిగిందో అక్కడ ఇంకా ఎక్కువ జరిగింది. అవన్నీ ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల క్రితం కాదు, 20 సంవత్సరాలు, 3 తరాలు. ఆ టైంలో బ్రతుకున్న వాళ్ళు ఇంకా బ్రతుకున్నారు కొంతమంది. ఎంతో టైం కాదు, చాలా దగ్గర సమయమే. 20 సంవత్సరాలు అంటే హిస్టరీలో పెద్ద లెక్క కాదు. ఇప్పుడు షేక్ హసీనా భారత్లో అసైలం తీసుకోవడం కావచ్చు, లేదు అని అంటే మీరు తీస్టా వాటర్ ప్రాబ్లం కావచ్చు, అండ్ మన భారత్ ఎకనామిక్గా డామినెన్స్ చేయడము అలాంటి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా కారణాలు అయి ఉండొచ్చు అనుకోండి.
హేట్రెడ్నెస్ కి. కారణాలు కారణాలు అవ్వచ్చు, బయట వాళ్ళు కూడా చెప్తారు. ఎంత చేసినా చాలు, అన్కంఫర్టబుల్గా ఉంటారు. షేక్ హసీనాను సపోర్ట్ చేస్తామని ఆమెకు వ్యతిరేకిస్తారు, మనకు వ్యతిరేకం అవుతారు. ఇవన్నీ వెళ్తే ఇందాక చరిత్ర ఉందా, చరిత్రలో వచ్చింది అప్పుడు డివైడ్ చేసినప్పుడు పాకిస్తాన్ ఫామ్ చేసే సమయంలో ఈ ఈస్టర్న్ సైడ్కి అంత అటెన్షన్ అవ్వలేదు మన నాయకులు. ఆ చీనికి అలా చేశారు. లేకపోతే చాలా మార్పులు వచ్చాయి. ఒక పక్కన బంగ్లాదేశ్ చిట్టగాంగ్ సిటీ అని భారతదేశానికి ఇవ్వాలి, ఇచ్చారు, మళ్ళీ తీసేసు. అది భారతదేశానికి ఇచ్చుంటే భారతదేశం హిస్టరీ ఇంకో రకంగా. మనకి సముద్రానికి వెళ్ళటానికి అస్సాం నుంచి చిత్తగాంగ్ ద్వారా వెళ్ళి చాలా మార్పులు, చిన్న చిన్న తప్పులు, ఆ రోజు చిన్న చిన్న మర్చిపోతాలు, పెద్ద పరిణామాలు వస్తాయి, పెద్ద పరిణామాలు వచ్చాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండే పరిస్థితి భారతదేశానికి. ఈ దేశంతో మనకి తొందరగా ప్రాబ్లమ్స్ తగ్గవు, చాలా పర్మనెంట్ ప్రాబ్లంగా ఉంటుందని నేను భావిస్తాను. 1971లో బంగ్లాదేశ్ వచ్చేసింది, చాలా మంచిది ఆ భారతదేశానికి అనుకున్నారు. ఈవేళ ఏమైపోతుంది? అనవసరమైన పళ్ళెం మన పక్కలో పడిపోయి, అనవసరంగా మనకి ఒక్కోసారి మీ విరోధులు దెబ్బలాడుతున్నారు, చివరికి సాయం చేయకూడదు, ఇలా దెబ్బలాడుతూ ఉండాలి. ఇది ఎప్పుడైతే మనం బంగ్లాదేశ్ తీసామో పాకిస్తాన్కు శనువులిపోయింది, హ్యాపీగా ఉన్నారు. సో అందువల్ల ఒక్కోసారి చేసిన యాక్షన్ ఆ రోజు బాగుంటుంది, ఒక 20, 30, 40 సంవత్సరాల తర్వాత అంత తప్పు అనేది లేదు. ఈవేళ లే లదాఖ్ అనే స్టేట్ ఒకటి ఫామ్ చేస్తున్నారు, అది ఏదో మంచిది అనుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 6 నెలల్లోనే అది చాలా తప్పు అయిపోయిందని నాలాంటి వాళ్ళు అనుకుంటున్నా. బోర్డర్ ఏరియాలో ఒక వేరే జాతికి వేరే రాష్ట్రం ఇచ్చారు, అది మరి వేరే వేరే అంటున్నారు ఆల్రెడీ. 7 సిస్టర్స్ కూడా వేరు చేస్తామని ఒక థ్రెట్ ఉంది కదా. ఏమంటారు? 7 సిస్టర్స్. ఆ 7 అన్ని మామూలు మాటలకి, ఆ మాటలకి, ఆ బెదిరింపులకి సో మనం రొటీన్గా. అంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో నిజంగా ఇది ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందంటారా? 7 సిస్టర్ని వేరు చేస్తామనేటువంటి వార్నింగ్స్. ఏమి వాళ్ళకి కాదు, వాళ్ళ శక్తి లేదు, పాలు లేదు, ఏం లేదు. అందుకనే వాళ్ళ గొప్పకి అంటారు, ఇలా చేసేస్తా, వాళ్ళ చేసేస్తా. మెక్సికో అందా కాలిఫోర్నియా తీసేసుకుంటాం మాది అని చేస్తుందా? సో అది ఆ బంగ్లాదేశ్ నుంచి నాయకులు అనే మాటలు మనం అటెన్షన్ ఇవ్వాలి, ఖండించాలి, యాక్షన్ తీసుకోవాలి. కానీ అది పెద్ద జరుగుతుంది అంటే జరిగే పని కాదు. నా మాటలు అలా ఉంటాయి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చేసిన ఇన్ఫిల్ట్రేషన్ భారతదేశం తెలిసింది కదా. 4-5% ఉండే బంగ్లాదేశ్ ఇప్పుడు 30% అయిపోయారు సార్. 30% ప్రభుత్వాలు కళ్ళు మూసుకున్నారు. కాబట్టి ఆ ప్రమాదం ఉన్నది, కానీ ఆ ప్రమాదానికి జవాబు లేదనుకోవటం కరెక్ట్ కాదు. పెద్ద జవాబు ఉన్నది భారతదేశం దగ్గర, సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళకి తెలీదా మనం బర్మాతో మాట్లాడి సముద్రానికి ఒక దారి తీసుకోవటం లాంగ్ లీజ్లో, అది కూడా ఆలోచించుకోవాలి. తప్పులేదు, ఆలోచించుకోవాలి. బర్మా బంగ్లాదేశ్ బోర్డర్ 50 మైళ్ళు ఉన్నాయి వాళ్ళకి, మిగతాదంతా భారతదేశంతోనే. బర్మాకి బంగ్లాదేశ్, అక్కడికి సముద్రానికి దారి ఉంది. ఇవన్నీ చేయొచ్చు ఫ్యూచర్లో. ఈవేళ చాబహార్ పోర్ట్ అని ఇరాన్లో పెట్టి ఆఫ్ఘనిస్తాన్కి దారి తీసాం కదా. చాబహార్ పోర్ట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి 600 మైళ్ళు. సో దారి తీశారు కదా. ఎన్నో 100 సంవత్సరాలు బట్టి దారి లేదు ఆఫ్ఘనిస్తాన్కి, పాకిస్తాన్ ద్వారా తప్ప. బ్రిటిష్ హయాంలో కూడా అలాగే ఉండేది. కొత్త దారి వస్తుంది కదా, కొత్త మార్పులు వచ్చేస్తాయి, పాలిటిక్స్ మారిపోతాయి, ఇంటర్నేషనల్ పాలిటిక్స్. ఆ పక్క ఇక్కడ కూడా ఆ ప్రయత్నం చేయాలి. ఊరికనే సైకలాజికల్గా మాకు ఇంకో దారులు ఉన్నాయి, మాకు ఇంకో రూట్ ఉన్నది, బంగ్లాదేశ్ని సరౌండ్ చేసాం, అది మన ప్రభుత్వం చేస్తారా చూడాలి. ఐడియాస్ ఉన్నాయి, చేస్తారనుకుంటున్నా. నార్త్ ఈస్ట్ చాలా డెవలప్ అయిపోయింది, రోజు రోజుకి భారతదేశానికి దగ్గర అయిపోయింది. భారతదేశానికి ఎక్కువగా వాళ్ళు ఒక పెద్ద ప్రాంతం అని అనిపిస్తుంది. సో చాలా ఫీలింగ్స్ కూడా పెరిగినాయి భారతదేశం తరఫున. ఆ ఫీలింగ్స్ ఏం లేవు. 7 సిస్టర్స్ 8 సిస్టర్స్ అంటూ ఏ ఉపయోగం లేని మాటలు, పెద్ద మాటలు ఊరికనే మాట్లాడుతున్నారు.